ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్స్ రాజేశ్వర్ రెడ్డి గారు, చారి గారు ఇక నుంచి ప్రతి శనివారం, ప్రతి ఆదివారం ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 2000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఏ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే సార్. రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. రాజేశ్వర్ రెడ్డి గారు, ట్రేడర్ వర్సెస్ ఇన్వెస్టర్, వీరిద్దరిలో ఎవరికి సంపాదన ఎక్కువ ఉంటుంది, ఎవరు ఎక్కువ సంపాదిస్తారు, ట్రేడరా ఇన్వెస్టరా? ఇది కూడా మళ్ళీ కాంప్లికేటెడ్ టాపిక్ అండి. ట్రేడర్ ఇన్వెస్టర్ అంటే ఈ క్వశ్చన్ మీరు ఒక గ్రూప్లో అడిగితే అందులో ఇన్వెస్టర్స్ ఉంటే ఇన్వెస్టర్స్ ఎక్కువ సంపాదిస్తారంటారు, ట్రేడర్ ఉంటే ట్రేడర్ ఎక్కువ సంపాదిస్తాడు. ఇది సిమిలర్ టు లైక్ మనం ఇదివరకు చేసిన రెగ్యులర్ ప్లాన్, డైరెక్ట్ ప్లాన్, ఈ విధంగా అనమాట. సో దీనికి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తీసుకోవాలండి. స్పెసిఫిక్గా ట్రేడరా ఇన్వెస్టరా ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు అని అన్నప్పుడు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ మెయిన్ ఏంటి అని అంటే ట్రేడింగ్ అనేది షార్ట్ టర్మ్, కంప్లీట్లీ షార్ట్ టర్మ్. ఇన్వెస్టింగ్ అనేది లాంగ్ టర్మ్. ఈ డిఫరెన్స్ని మళ్ళీ క్లియర్గా అర్థం చేసుకోవట్లేదండి. అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఒక ఇంత రిటర్న్ వచ్చింది అనే కాన్సెప్ట్నే చూస్తున్నారు, కానీ అందులో రిస్క్ ఎంత ఉంది అనేది చూడట్లేదు. సో ప్యూర్లీ ట్రేడింగ్కి, ఇన్వెస్టింగ్కి ఆ లెవెల్ ఆఫ్ రిస్క్ ఎంత తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ట్రేడింగ్లో ఆ ట్రేడింగ్ చేసే వాళ్ళు దే ఆర్ టేకింగ్ ఏ హయ్యర్ రిస్క్, వెరాజ్ ఇన్వెస్టింగ్లో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అని అన్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లాట్ కొన్నారు. మీరు ఒక 50 లక్షలకు ఒక ప్లాట్ కొన్నారు, నేను అదే 50 లక్షలకు ప్లాట్ కొన్నాను. మీరేమో 1 ఇయర్ కాగానే దాన్ని అమ్మేసి మళ్ళీ ఇంకో ప్లాట్ కొనాలనుకుంటున్నారు. నేనేమో ఇది ఒక 5-6 ఇయర్స్ అలాగే కంటిన్యూగా పెట్టి అప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను. సింపుల్ డిఫరెన్స్ అండి ఇది. అంటే ఎవరైతే బేసిక్స్ తెలియని వాళ్ళకి అర్థం చేసుకోవడానికి, మీరు ప్యూర్గా దాన్ని అమ్మడానికే కొంటున్నారు, ఏదో సర్టన్ ప్రాఫిట్ జనరేట్ చేసి అమ్మడానికే కొంటున్నారు. సో షార్ట్ టర్మ్గా చూస్తున్నారు. వెరాస్ నేనేంటంటే లాంగ్ టర్మ్లో చూస్తున్నాను. నాకు ఇప్పుడు అవసరం లేదు, లాంగ్ టర్మ్లో రైట్ నా నీడ్ ఉన్నప్పుడు అమ్ముతాను అని అంటున్నాను. సో ఇది జస్ట్ రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ ఈ దిస్ అకర్స్ ఇన్ ఏ డే వైజ్. మనము స్పెసిఫిక్గా స్టాక్స్లోకి వస్తే డే వైజ్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, అవర్ వైజ్ క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవచ్చు. సో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇస్ దట్ మెయిన్ డిఫరెన్స్. ప్యూర్లీ రేట్ పెరుగుతుంది అనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని కొని ఇమీడియట్గా మళ్ళీ అమ్మి చేయడంలో ట్రేడింగ్ ఈజ్ దేర్, బట్ ఇన్వెస్టింగ్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇట్స్ కంప్లీట్లీ లాంగ్ టర్మ్. నౌ టెన్యూర్ కాకుండా ఏ రూట్ ఫాలో అవుతున్నాము, ట్రేడర్ దేన్ని బేస్ చేసుకొని ఏ పాత్ ఫాలో అవుతున్నాడు, ఇన్వెస్టర్ ఏ పాత్ ఫాలో అవుతున్నాడు అనే డిఫరెన్స్కి వస్తే, ట్రేడర్ న్యూస్ బేస్డ్ పోర్ట్ఫోలియో లాగా అనుకోవచ్చు. అదే ఇన్వెస్టర్ గోల్ బేస్డ్ అనుకోవచ్చు. అంటే నాకు ఒక స్పెసిఫిక్ గోల్ ఉంది, నాకు ఒక పాయింట్ టు పాయింట్, నేను ఆ పాయింట్ వరకు ఇన్ని ఇయర్స్ పెట్టాలనుకుంటున్నాను అని గోల్ బేస్డ్ ఫాలో అయినప్పుడు ఇన్వెస్టింగ్ ప్రాసెస్లోకి వెళ్తాం. వెరాస్ న్యూస్ బేస్డ్, ఒక ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏంటంటే న్యూస్ని బట్టి, వెదర్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ న్యూస్, ఏదైనా సెన్సిటివ్ అవ్వచ్చు, పొలిటికల్ న్యూస్ అవ్వచ్చు, ఎకనామిక్ న్యూస్ అవ్వచ్చు, దానివల్ల ప్రైస్ చేంజెస్ వల్ల ప్రాఫిట్ అండ్ లాస్, స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుంది. స్పెసిఫిక్గా సింగిల్ టర్మ్ తీసుకోవాలి అని అంటే ఎవరైతే స్పెక్యులేట్ చేస్తున్నారో స్పెసిఫిక్గా వాళ్ళు ట్రేడింగ్ లైన్లో ఉన్నట్టు. ఇట్స్ లైక్ గ్యాంబ్లింగ్. ఎగ్జాక్ట్ గ్యాంబ్లింగ్ కాదు, సిమిలర్ టు గ్యాంబ్లింగ్. ఎందుకు అనంటే దేర్ ఈజ్ ఫండమెంటల్గా బిజినెసెస్ని చూడట్లే. అంటే లైక్ బిజినెస్ అనే ఒక కాన్సెప్ట్, అంటే ఈ బిజినెస్ గ్రో అవుతుంది అనకుండా ఒక స్టాక్ అనే వర్డ్తో చూస్తున్నట్టు. ఆ తర్వాత లివరేజ్ ఉందండి. అంటే ట్రేడర్కి, ఇన్వెస్టర్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్టికులర్ షేర్ కొనాలి, అది 1000 రూపీస్ ఉంది. నేను ఒక 1000 షేర్స్ కొనాలి అని అంటే ఒక 10 లక్షలు కావాలి. ఇన్వెస్టరు ఆ 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సిందే, 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి కొనాల్సిందే. బట్ ట్రేడింగ్లో ఆ లివరేజ్ ఉండడం వల్ల ఏంటంటే ఒక 20% మనం పెట్టుకోగలిగితే వీ కెన్ బై దట్ షేర్స్. ఆ లివరేజ్ ఉండడం వల్ల రాంగ్ డెసిషన్ అయ్యే ఛాన్స్ ఉండి, మనం మన సొంతంగా మనీ పెట్టి కొన్నప్పటికీ
ఒక పోర్షన్ పెట్టి మిగతాది తీసుకున్నప్పటికీ ఆ డిఫరెన్స్ ఉంటుందండి. సో అక్కడ బయాస్ అనేది వస్తుంది. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు, డిసడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. ఆ తర్వాత ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అండి. సో ట్రేడర్ అన్నప్పుడు ఫ్రీక్వెంట్గా అమ్మడం కొనడం చేస్తున్నప్పుడు న్యాచురల్గా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఆర్ మోర్. దో ప్రాఫిట్ ఈస్ కమింగ్, మళ్ళీ ఫైనల్గా వెన్ వీ క్యాలిక్యులేట్ అన్ని ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇవన్నీ తీసినప్పుడు యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎంత అనేది చూసుకోవాలి. బట్ మీరు అబ్జర్వ్ చేయండి, కొంతమందిని ఎవరినైనా అడిగినప్పుడు నాకు ఇంత వచ్చింది అంటారు, కానీ మళ్ళీ అక్కడ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎంతైనా ఏంటి లెక్కేయరు. సో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఒకటి ఇంపార్టెంట్. ఆ తర్వాత డెసిషన్ మేకింగ్. అంటే ఈ స్పెక్యులేషన్లోకి వెళ్ళినప్పుడు మనము ఫుల్ అమౌంట్ కూడా పెట్టినప్పుడు, కంప్లీట్ అనాలిసిస్ చేయనప్పుడు, ఏదైతే ఓన్లీ జస్ట్ న్యూస్ దాన్ని బట్టి ప్రైజ్ అయినప్పుడు ఈ స్పెక్యులేషన్లోకి వెళ్ళినప్పుడు డెసిషన్ తప్పు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మోర్ ఎర్రర్ అనేది ఎక్కువ జరుగుతుంది ఈ పర్టికులర్ ట్రేడింగ్ కాన్సెప్ట్లో. సో ఓవరాల్గా చూస్తే వెల్దీ పీపుల్, అంటే మీరు ప్రపంచంలో చూసుకోండి, హూ హ్యాస్ బికమ్ వెల్దీ విత్ ఈక్విటీ అన్నప్పుడు, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో ఎవరు వెల్దీ అయ్యారు, ఇన్వెస్టరా ట్రేడరా అని ప్రాక్టికల్గా చూస్తే గనక వారెన్ బఫెట్. ఆయన ఇన్వెస్టరా ట్రేడరా అండి? ఇన్వెస్ట్మెంట్ గురువు ఆయన చెప్పాలంటే. రైట్. లైక్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి తీసుకుంటే రైట్. సో రాధాకృష్ణ దమాని ఉన్నారు, విజయ్ కేడియా, వీళ్ళంతా ఇన్వెస్టర్స్ అండి, దే ఆర్ నాట్ ట్రేడర్స్. సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే అంటే దేర్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎనఫ్. అంటే ఎన్ని ఒక పర్టికులర్ సక్సెస్ఫుల్ అయిన పర్సన్ని తీసుకుంటే ఎవరైనా సరే వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో ఆబ్స్టకల్స్ వచ్చినా కానీ వాళ్ళు సక్సెస్ అయ్యారు అని అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. మరి ఇట్లా నేర్చుకోవడానికి ట్రేడర్ ఎక్కడున్నారండి? లేరు, ఇన్వెస్టర్సే ఉన్నారు. సో పర్టికులర్గా ఇక్కడ ఈ ట్రేడింగ్కి ఇన్వెస్టింగ్కి ఈ డిఫరెన్స్ తెలిసి రైట్ డెసిషన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అండి. అంటే ఫైనాన్షియల్ బేసిక్స్, అంటే అసలు ట్రేడింగ్కి ఇన్వెస్టింగ్కి పోయే ముందు నా ఇన్కమ్ ఎంత ఉంది, నేను దేనికి ఇన్వెస్ట్ చేయాలి, నా ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, ఇవన్నీ డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రోడక్ట్కి వచ్చి ఆ ప్రోడక్ట్కి వచ్చిన తర్వాత నేను ఏ పాత్ ఫాలో కావాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే రివర్స్లో వస్తున్నాం మనము. ఫస్ట్ రిటర్న్స్ కోసం చూస్తూ ఎక్కడ రిటర్న్ ఎక్కువ వస్తుందో అక్కడికి వెళ్ళిపోయి ఆ రిస్క్ అనేది మనం అనలైజ్ చేయట్లేదు. ఇదంతా ఎందుకండి? ఇప్పుడు జీరోదా అందరికీ తెలుసు. జీరోదా ఈజ్ ఎ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. నితిన్ కామత్ హిమ్సెల్ఫ్ టోల్డ్ దట్ ఎవరైతే జాబ్ బిజినెస్ చేస్తూ ఈ ట్రేడింగ్ చేస్తున్నారో, సో దే ఆర్ ఎ లిటిల్ మోర్ సక్సెస్ఫుల్ దాన్ ఫుల్ టైమ్ ట్రేడర్స్. అండ్ అంటే ఇక్కడ జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తున్న వాళ్ళు చేయాలని కాదు. వాట్ ఐ మీన్ టు సే ఈస్ ట్రేడింగ్ అనేదే దాని మీదే డిపెండ్ అయ్యి మన ఎంటైర్ ఇన్కమ్ సోర్సే దాని మీద ఉండడం 100% రాంగ్ అండి. ఎందుకు అనంటే ఆ ఫండమెంటల్ అనాలిసిస్ ఇవన్నీ చేయాలి. ఇప్పుడు బికాస్ నితిన్ కామత్ ప్రకారము ఏదైతే ఆ డేటా ఉందో అందులో అవుట్ ఆఫ్ 100 పీపుల్ ఒక 3 years ట్రేడింగ్ చేస్తే, అవుట్ ఆఫ్ 100 పీపుల్ 3 years ట్రేడింగ్ చేస్తే ఒక్కరికి ప్రాఫిట్ వస్తుంది. అది కూడా ఎంత వస్తుంది? మోర్ దెన్ ఎఫ్డి రిటర్న్. మళ్ళీ ఆ రిటర్న్ క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఈవెన్ మీరు కొన్ని ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ప్రతిసారి లాగిన్ చేసినప్పుడు మీకు ఒక డిస్క్లైమర్ వస్తుంది. మీరు లాగిన్ చేసినప్పుడు ఆ డిస్క్లైమర్ని క్లియర్గా చదవండి, మీకు అర్థమైపోతుంది ఇన్వెస్టర్ ఎక్కువ సంపాదిస్తున్నాడా, ట్రేడర్ ఎక్కువ సంపాదిస్తున్నాడా దానికి. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడర్ వర్సెస్ ఇన్వెస్టర్, సో వీరిద్దరిలో ఎవరు ఎక్కువ సంపాదిస్తారు అనే అంశం గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా చాలా మంచి బెస్ట్ ఎగ్జాంపుల్స్తో మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఒక ఇన్ఫర్మేషన్ కొరకు, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడమైనది. ఇవి మా రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫినాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.